స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్కారం కార్తిక్ నాయక్ గారు. సో రమేష్ కార్తిక్ నాయక్ ఇక్కడ ఇప్పుడు నిజామాబాద్ డిస్టిక్లో మన ఈ డిస్టిక్ నుంచి రిప్రజెంట్ అయ్యి మనకు ఒక ఐడెంటిటీని తీసుకొచ్చారు. యాక్చువల్గా పాఠ్య పుస్తకం అనగానే అందులో పాఠాలు అనగానే మనకు సంబంధం లేని మనకి అవసరం లేనివి ఎన్నో ఉన్నాయి. అవసరం ఉన్నది అండ్ మన మధ్యలోంచి వెళ్ళింది మన చోటికే మళ్ళీ తిరిగి వచ్చింది అంటే అది చాలా గర్వంగా ఉంది. సో అసలు ఎన్సీఆర్టీకి ఎట్లా అప్రోచ్ అయ్యారు, వాళ్ళు ఎలా మీ కవితని సిలబస్గా తీసుకోవడం జరిగింది? నేనేం అప్రోచ్ కాలేదండి. నాకు ఒక రోజు మెయిల్ వచ్చింది ఎన్సీఆర్టీ నుంచి. ప్రతిభా దీక్షిత్ అని ఒక ఆవిడ కాంటాక్ట్ అయ్యారు. అవుట్లుక్ ఇండియాలో నేను ఈ కవిత ఏదైతే ఉందో రోజ్ ల్యాండ్ ప్లస్ ఐఎమ్ నాట్ అన్టచబుల్ అన్న 2 పోయిమ్స్ అవుట్లుక్ ఇండియాలో పబ్లిష్ అయ్యాయి. ఆ కవితలు చదివిన ఆమె సిలబస్కి బాగుంటుందని నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యారు. ఈమెయిల్ ఇచ్చాను, ప్రాంక్ అనుకున్నాను, నేను రెస్పాండ్ అవ్వలేదు. నాకు లైక్ ఈమెయిల్ ఇచ్చాను వాళ్ళకి నేను ఇట్లా సిలబస్ అంటే సరే చాలా మంది అంటూ ఉంటారు ఈ మధ్యకాలంలో ప్రాంక్ చాలా ఎక్కువ అయిపోయింది కదా. అప్పుడు ఆ టైంలో నాకు ఒక 1 month తర్వాత మెయిల్ వచ్చింది. సరే అని 2 పోయమ్స్ కావాలి అన్నారు, తీసుకున్నారు, పర్మిషన్ ఇచ్చాను, రిటర్న్ ఫామ్లోనే పర్మిషన్ ఇచ్చాను. ఇది లాస్ట్ ఇయర్ కంటే ముందు సంవత్సరమే అనుకుంటాను ప్రాసెస్ అంతా మొదలైంది. సో మొత్తానికి అది అయ్యి ప్రింట్ అయ్యి ఇప్పుడు పుస్తకాల్లో చేరి అందరికి చేరేటప్పటికి 1.5 years పట్టింది. అది అంతకుముందు ఫస్ట్ 6th 7th క్లాస్ అని అనుకున్నారు, దాన్ని 8th క్లాస్లో పెట్టారనమాట. ఎప్పటి నుంచి కవితలు రాయడం, రచనలు చేయడం మొదలైంది? నేను 2009లో నాకు శ్రీ విజయ హై స్కూల్లో మా నాన్న జాయిన్ చేశారు. అక్కడ జాయిన్ చేసినప్పుడు తెలంగాణ ఉద్యమం చాలా విస్తృతంగా సాగుతూ ఉంది. ఆ టైంలో హాలిడేస్ ఎక్కువగా ఉండేవి. అప్పుడు నేను ఈ బొమ్మలు వేసేవాడిని, ఇప్పుడు వేయట్లేదు. యాక్చువల్లీ ఆ బొమ్మలకి క్యాప్షన్స్ రాసేవాడిని. ఆ క్యాప్షన్స్ రాస్తూ ఉన్న క్రమంలో నాకు మా లాంగ్వేజ్ టీచర్స్ వాళ్ళు చెప్పే కవితలు కథలు ఇవన్నీ బాగా అట్రాక్ట్ చేసి ఆ రకంగా నేను కూడా ఏదైనా రాయొచ్చు కదా. అప్పుడప్పుడు అనిపించేది వీళ్ళకంటే నేను ఇంకా బాగా రాస్తాను అని. అంటే చదివినప్పుడు కొన్ని అనిపించింది. పేపర్లో చూసినప్పుడు కూడా ఎవరైనా కథలకి ఫలానా కాంపిటీషన్లో ₹1,00,000 వచ్చాయంటే అరే ఈ కథ నేను కూడా రాస్తాను కదా, దీనికంటే మించి రాస్తా కదా అనిపించేది. అలా రాయడం మొదలుపెట్టి అప్పుడు నాకు చరణ్ అని డిచ్పల్లి ఫ్రెండ్, తను నేను ఇద్దరం కలిసి పుస్తకాలు రాసేవాళ్ళు. అట్లా సాహిత్యం ఒక రకంగా బోధన్ శ్రీ విజయ హై స్కూల్లో స్టార్ట్ అయింది. ఇంకా అప్పటి నుంచి రాసుకుంటూ ఇంక ఇప్పుడు దాకా కొనసాగుతాను. అంటే 2009 నుంచి ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ 16 సంవత్సరాలు. 16 ఉండొచ్చు. సో మరి అక్కడి నుంచి మరి ఇంటర్ డిగ్రీ కంప్లీట్ లేదు, నేను 2014లో పాలిటెక్నిక్ కోర్స్ రాస్తే నాకు సీట్ వచ్చింది. నిజామాబాద్ కంటేశ్వర్ కాలేజ్లో వచ్చింది. కానీ నిజామాబాద్లో ఇక్కడ దగ్గర ఉండకూడదని పేరెంట్స్ భావిస్తే మళ్ళీ సెకండ్ ఆప్షన్ పెడితే అప్పుడు మేడ్చల్లో వస్తే మేడ్చల్లో జాయిన్ చేశారు. అప్పటి నుంచి నేను అంటే పాలిటెక్నిక్ సబ్జెక్ట్ అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. లైబ్రరీస్, మేడ్చల్ లైబ్రరీ, డిస్ట్రిక్ట్ లైబ్రరీకి వెళ్ళేటోని. అలా వెళ్తున్న క్రమంలో చేతి వృత్తి కథలు ఇవన్నీ దొరికాయి, తెలుగు కుల వృత్తుల కథలు. అప్పుడు మా వాళ్ళ గురించి ఏముంది అని వెతకడం మొదలుపెట్టా. మా వాళ్ళ గురించి ఏం కనిపించలా. ఆ టైంలోనే ఆఫ్రికన్ రైటర్ టానీ మరిసన్ అని ఒక రైటర్ ఉన్నారు, ఆవిడది కొటేషన్, if there is a book you want to read it hasn't written it, then you are the person to write it. నేను చదవాలనుకున్నది నేనే రాసుకోవడం దొరకలేదు కాబట్టి నేనే రాసుకోవడం మొదలుపెట్టా. ఈ క్రమంలో నాకు చాలా మంది సాహితీవేత్తలు పరిచయం అయ్యారు, చాలా మంది మిత్రులు పరిచయం అయ్యారు. అలా 2016లో నేను జొన్న రొట్టెలు అన్న కవిత రాశాను. ఆ కవిత చాలా మందికి బాగా నచ్చి చాలా మంది మెచ్చుకోవడం, ప్రశంసలు. ఆ కవితను 2019లో అండర్ గ్రాడ్యుయేట్స్కి సిలబస్లో పెట్టాను తెలంగాణలో, ఖమ్మంలో. అలా ఇంకా రాసుకుంటూ 2018లో బల్దేర్ బండి అన్న పుస్తకం తీసుకొచ్చా. తర్వాత వెంటనే 2022లో ఢావ్లో, 2021లో ఢావ్లో, 2022లో కేసులా అని ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ గారు ఇప్పుడు చాకలి వీర్నారి చాకలి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. ఆవిడతో కలిసి ఈ బుక్ 3 ఏళ్ళు
మేము కథలు సేకరించి వాటిని వడపోత చేసి ఆ కథలన్నింటినీ కూడా కేసులు అన్న పేరుతో తీసుకొచ్చాం. తెలంగాణ సాహిత్య అకాడమీ వాళ్ళు ప్రచురించారు. జూలూరి గౌరీశంకర్ గారు ఉన్నారు అప్పుడు చైర్మన్గా, డైరెక్టర్గా. సో ఆయన సమక్షంలో ఆ పుస్తకం వచ్చింది. తర్వాత 23లో చక్మక్ అన్న పుస్తకం వచ్చింది. ఇప్పుడు ఏదైతే CBSEలో పాఠంగా ఉందో ద రోజ్ ల్యాండ్ అనే పోయం, ఆ పోయం చక్మక్లో ఉన్న పోయం. 2023లో ఆ పుస్తకం. రీసెంట్గా ఈ సంవత్సరం ఏమో వైకుంఠపాలి, కలల రైలు అని 2 పుస్తకాలు కవిత్వం ఇంగ్లీష్ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. ఓకే, ఫస్ట్ ఇంగ్లీష్లో రాశారు, ఇప్పుడు తెలుగులో. ఇంగ్లీష్లో మొదటి నుంచి ఇంగ్లీష్లో తెలుగులో 2 భాషలు రాసేవాడిని. వైకుంఠపాలి అనేది ఒడియా పోయిట్ మనోరంజన్ సాహో అని అతను రాశాడు. అది పీతంబర్ నాయక్ అని అతను ట్రాన్స్లేట్ చేస్తే అతను నన్ను కాంటాక్ట్ అయితే అది ట్రైబల్ పోయిట్ కదా అని ట్రాన్స్లేట్ చేశా. తర్వాత అస్సామీస్ పోయిట్ నీలిమ్ కుమార్, ఆయన అస్సాంలో చాలా పెద్ద లెజెండ్ రైటర్. ఆయనకు సంబంధించిన కవితలు నాకు నచ్చినవి కొన్ని ట్రాన్స్లేట్ చేశాను తెలుగులోకి. మొత్తం 6 పుస్తకాలు. సో డావ్లోకే కదా అవార్డు వచ్చింది? డావ్లో అంటే విషాద గీతం, దానికి సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. అవును. యాక్చువల్గా అంటే ఎలాంటి ట్రాజెడీ అది? ట్రాజెడీ అంటే సాధారణంగా మీరు ఇప్పుడు మీకంటే ముందు తరం మీ అమ్మ కానీ నానమ్మ వాళ్ళని అడిగినప్పుడు బంజారాలు లేదంటే సుగాలీలు అనేవాళ్ళు అప్పట్లో, ఇప్పుడు లంబాడి బంజారా అంటే. వీళ్ళ గురించి మాట్లాడినప్పుడు సంతల్లో ఎక్కడైనా కలిస్తే పట్టుకొని ఏడుస్తూ ఉంటారు వీళ్ళు, చాలా బాధ వేస్తుంది అని అనేవాళ్ళు. సో ఆ ఏడవడం అనేది సాధారణంగా ఆడపిల్లలకు పెళ్ళైన తర్వాత వాళ్ళు అత్తరింటికి వెళ్ళిపోవడం అనేది అన్ని కమ్యూనిటీస్లో సాధారణమైన విషయం అయినప్పటికీ కానీ ఒక్కసారి పెళ్ళి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఉంటారా వలస వెళ్తారా అనేది మనకు తెలియదు. సో ఇంకా అక్కడ నుంచి ఎటో వెళ్ళిపోతారు. ఎప్పుడో 10-15 ఏళ్ళ తర్వాతనో లేదంటే అసలు జీవితంలో కలవరు వాళ్ళ మనుషులు. అనుకోకుండా వాళ్ళు ఎవరైనా సంతల్లో కనబడితే వాళ్ళని పట్టుకొని ఏడుస్తారు. అలా ఏడ్చేప్పుడు పాడుతూ ఏడుస్తారు. ఈ పద్ధతి మా వాళ్ళు చనిపోయినప్పుడు కానీ ఏదైనా ఆడవాళ్ళు ఖచ్చితంగా దీన్ని పెళ్లి విషయంలో, పెళ్లి జరిగేటప్పుడు ఆడపిల్ల కానీ తన బాధని, తన సుఖాన్ని, తన దుఃఖాన్ని అన్నిటినీ కూడా పాట రూపంలో వ్యక్తపరుస్తారు. దీన్ని ఢావ్లో అంటారు. ఇది ఒక వన్ లైన్ ఏం లేదు, సందర్భాన్ని బట్టి పాడేస్తారు. స్పెసిఫిక్ గా అలా ఇప్పుడు నేను ఆనందంగా ఉన్నాను అనుకోండి, మీతో కలిసి నాకు ఆనందంగా ఉంది అని చెప్పేసి ఏడుస్తూ పాడడం, అంటే ఏడవడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది పద్ధతి, సంప్రదాయం అనుకోండి. లైక్ చాలా మంది దీన్ని రుడాలి అని చెప్పేసి రాజస్థాన్ లో ఇంకో కమ్యూనిటీ ఉంది, ఇది సేమ్ అనుకుంటారు, కానీ అది వేరు ఇది వేరు. ఓకే. సో ఈ పోయం విషయానికి వస్తే అసలు అంటే మీరు ఆ పోయంలో ఉన్నదంతా మీరు ఫీల్ అయ్యారా, అది ఓన్లీ స్టోరీ పరంగా దాన్ని క్రియేట్ చేసుకున్నారా? యాక్చువల్లీ నేను మా ఇంట్లో వాళ్ళకి నేను సాహిత్యం రాయడం ఇష్టం ఉండేది కాదు. నేను చదువుకొని ఏదో జాబ్ చేయాలి, లంబాడి కదా రిజర్వేషన్ ఉంటుంది, మంచిగా తొందరగా జాబ్ వచ్చేస్తుంది అని మా వాళ్ళు. కానీ నిజం చెప్పాలంటే చాలా మంది మా వాళ్ళందరూ ఇప్పుడు అన్ని వదిలేసుకొని బయటకు వచ్చి చదువుతున్నా కానీ అందరికీ జాబ్స్ వస్తున్నాయని కాదు, అది చాలా కాంపిటీషన్ ఉంటుంది. సో మా వాళ్ళకి ఎవరో చెప్తే ఇంకా ఆలోచనలోనే ఉంటే నా పుస్తకాలు మా అమ్మ మొత్తం ఒక 2 సంచుల పుస్తకాలు నేను క్యాటరింగ్స్ చేసి ఆ డబ్బులతో, నాకు ఎవరైనా డబ్బులు ఇచ్చినా కానీ ఆ డబ్బులతో పుస్తకాలు చదువుకోవడానికి కొనుక్కునేవాడిని. అలా కొనుక్కున్న క్రమంలో ఆ పుస్తకాలన్నీ తూకం వేసి చక్కెర ముగ్గు అమ్మడానికి వచ్చే వాళ్ళకి ఇచ్చేసింది. అప్పుడు ఇంట్లో చాలా గొడవలు జరిగాయి, నేను చచ్చిపోతాను ఇట్లాంటివి ఏవో, చిన్న పిల్లలం కదా అప్పుడు అన్మెచ్యూర్డ్ గా కొంచెం. సో ఆ రకంగా ఎప్పుడు ఇంట్లో అదొకటి జరుగుతుండేది. మా అమ్మ ఏది చెప్తే దానికి నేను వ్యతిరేకంగా ఉండేవాడిని, ప్రతి దానికి కాంట్రరీగా. ఆ క్రమంలో ఈ కవిత ఏంటంటే జస్ట్ సరదాగా ఏదో రాశాను, అది సరదాగా రాసింది అందరికీ అంత సీరియస్గా నచ్చుతుందని నేను అనుకోలేదు. సో గులాబీ తోటలు గుండా వెళ్ళకూడదు, వద్దు అని చెప్పేసి తల్లి అంటే లేదు, వినకుండా అక్కడి నుంచే పోతాడు. పోయినప్పుడు తోటల్లో వాడి అనుభూతి కావచ్చు, లేదంటే అక్కడ కల్చరల్ యాక్టివిటీస్, తోటల్లో ఉన్నటువంటి తేళ్ళు, నెమళ్ళు అన్నిటి గురించి ప్రస్తావన, జింకల పాదముద్రలు, నెమళ్ళ ఈకలు, అవన్నీ ఇంకా అట్లా వస్తూ ఉంటాయి. అది అనుకోకుండా రాసింది, ఇంకా అది అందరికి బాగా నచ్చింది. మీ ఏ రచనలు ఇప్పుడు సెలెక్ట్ అయ్యాయి? మీ రచనల నుంచి దేన్ని CBSEకి సెలెక్ట్ చేయడం జరిగింది? నేను 6 పుస్తకాలు ప్రచురించాను. 6లో బల్దరి బండి అంటే ఎడ్ల బండి అని అర్థం, 2018లో ప్రచురించాను. ఈ పుస్తకంలోని ఒక కవిత ప్రస్తుతానికి అండర్ గ్రాడ్యుయేట్స్కి తెలుగులో జారెపేట అనే కవిత ఒకటి సిలబస్లో ఉంది ఖమ్మంలో. ఇదే పుస్తకం 2021లో ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి సిలబస్లో పెట్టారు. తర్వాత లాస్ట్ ఇయర్ ఏమో లైఫ్ ఆన్ పేపర్ అని కాగితం మీద జీవితం అన్న కవిత శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ బళ్ళారి కర్ణాటకలో సిలబస్లో పెట్టారు పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి. కొత్తగా ఈ సంవత్సరం ఏమో నేను రాసిన చక్మక్ అన్న పుస్తకం, అది
నా 4వ పుస్తకం 2023లో తీసుకొచ్చాను. ఆ పుస్తకంలోని కవితని ప్రస్తుతానికి CBS 8th క్లాస్ వరకు 6th చాప్టర్గా పెట్టాడు. ఇవి 4 పుస్తకాలు, బల్దేర్ బండి, ధావ్లో, కేసులా, చక్మత్, ఇవి 4 నా సొంత పుస్తకాలు. కేసులా అన్న పుస్తకం ప్రొఫెసర్ సూర్యధనజయ్ గారితో కలిసి నేను సంపాదకత్వం వహించాను. ఈ పుస్తకం ఏమో దాదాపుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు రాసిన బంజారాలకు సంబంధించిన కథలు. వీటిని మేము 3 ఏళ్ళు కష్టపడి పోగు చేశాము. ప్రొఫెసర్ సూర్యధనజయ్ గారు మేము ఇద్దరం కలిసి తీసుకొచ్చిన పుస్తకం ఇది. ఇది 4 కాకుండా ఇంకో 2 అనువాదాలు చేశాను ఫ్రెండ్తో కలిసి. వైకుంఠపాలి అని ఒక కవిత్వ సంపుటి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి చేశాను. ఇంకొకటి కళల రైలు అనేది అస్సామీస్ కవిత్వం, నీలిం కుమార్ గారికి. ఆ పుస్తకం ఏమో రీసెంట్గా తీసుకొచ్చాను. మొత్తం 6 పుస్తకాలు. ఓకే. సో మీ అసలు కుటుంబ నేపథ్యం ఏంటి? మీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? అమ్మ నాన్న ఇద్దరు వ్యవసాయదారులు. నాకు 2 తమ్ముళ్ళు. అమ్మ నాన్న ఇద్దరు కూడా వ్యవసాయదారులు. నాన్న దుబాయ్కి వెళ్ళారు మమ్మల్ని చదివించడం కోసం. ఆ నాన్నని కాదు, దాదాపుగా మా తండాకి సంబంధించి అంటే మన నిజామాబాద్ అనగానే ఫస్ట్ దుబాయ్ గుర్తుకొస్తుంది. నిజామాబాద్ బెల్ట్ అంతా కూడా అంటే నా వయసు పిల్లలు కావచ్చు, మా తాత, మా నాన్న, బాబాయ్ అందరూ. అది ఇంకా మార్క్ అనమాట నిజామాబాద్ అనగానే. నేను కూడా దుబాయ్ బాట పట్టాల్సి వచ్చేదేమో. అదృష్టవశాత్తు చదువుకున్న చదువుకి ఇక్కడే జాబ్ వెతుక్కుని ఏదో చేసుకుంటున్నాను. అమ్మ నాన్న వ్యవసాయం చేసుకుంటుంటారు. అమ్మ రోజు ఇక్కడ ఆర్మూర్లో మన భీమ్గల్ ఎక్స్ రోడ్ దగ్గర కూరగాయలు అమ్ముతారు. అమ్మతో పాటు మా తండా వాళ్ళందరూ రోజు తండా నుంచి ఒక 2 ఆటోలు వెళ్తాయి ఆర్మూర్కి. నాకు 2 తమ్ముళ్ళు, వాళ్ళు చదువుకుంటున్నారు, నేను జాబ్ చేస్తున్నా. మా వ్యవసాయ కుటుంబం. ఎక్కడ జాబ్ చేస్తున్నారు అంటే ఏం చేస్తున్నారు? నేను యాక్చువల్లీ మొదట్లో ఇంగ్లీష్ లెక్చరర్గా చేశాను. 2023-24 సంవత్సరంలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిలో వర్క్ చేశా. ఆ తర్వాత నేను దూరదర్శన్లో అప్పుడే ఆ జాబ్ చేస్తున్నప్పుడు దూరదర్శన్ యాదగిరి ఛానల్లో అక్షరం అనే కార్యక్రమం ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు వస్తుంటుంది. ఈ కార్యక్రమంలో 2 ఏళ్ళ నుంచి దాదాపుగా నేను తెలుగు రచయితలు, యంగ్ రైటర్స్ కావచ్చు, తెలుగు రచయితలందరినీ కూడా ఇంటర్వ్యూ చేస్తాను. వాళ్ళ సాహిత్యము, వాళ్ళ ప్రయాణం ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది. అది కాకుండా సత్యాగ్రహం అనే ఛానల్లో నేను ప్రస్తుతానికి కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. ఓకే. సో మీరు ఇప్పుడు ఈ రచనల్లో మీకు బాగా నచ్చింది ఏంటి? అంటే ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మీ పిల్లల్లో మీకు ఎవరు ఇష్టం అంటే మీరు ఏం చెప్తారు? అంటే కొన్ని సందర్భాల్లో ఒకటి ఉంటుంది కదా, అంటే మీకు బాగా ఇన్స్పైర్ అయ్యి రాసింది కావచ్చు, లేదా కష్టంగా అనిపించింది కావచ్చు, లేదా ఇష్టంగా రాసింది కావచ్చు, ఒకటి ఉంటుంది కదా. నాకు ప్రతి పుస్తకం కూడా దాదాపుగా అంటే ఎక్కువ పేరు అనేది నాకు క్లారిటీ లేదు, కానీ తెలిసినంత మందికి అయితే అన్ని పుస్తకాల గురించి మాట్లాడుతూ ఉంటారు. కొత్తగా ఇప్పుడే అనువాదాలు వచ్చాయి కాబట్టి వాటి గురించి ఇంకేం స్టడీ చెప్పట్లేదు. కానీ ఇప్పటిదాకా పబ్లిష్ అయిన 4 పుస్తకాల గురించి ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక రకంగా మాట్లాడుతుంటారు, రివ్యూ వస్తూ ఉంటుంది. వాటిలో ముఖ్యంగా నాకు బాగా ఇష్టమైనదంటే అంటే బాగా పేరు తెచ్చిపెట్టింది జొన్న రొట్టెలు అన్న కవిత. తర్వాత ఈ పురుడు అన్న కథ ఒకటి ఉంది. పురుడు అన్న కథ ఢావ్లో పుస్తకం. ఆ పురుడు అన్న కథని దాదాపుగా అమెరికాలో ఒక యూనివర్సిటీ ఆఫ్ అయోవా అని ఒక యూనివర్సిటీలో ఎక్స్చేంజెస్ జర్నల్లో పబ్లిష్ అయింది. విబి సౌమ్య గారు ట్రాన్స్లేట్ చేశారు. అదే కథ తర్వాత 2-3 చేశారు. సో ఆ కథ నాకు బాగా ఇష్టం. అంటే చిన్న జానపద కథలాగా ఉంటుంది. అది పురుడుకు సంబంధించి పద్ధతి, అంటే బంజారాల పురుడు పద్ధతి ఎలా ఉండేది అనేది. అది ఇప్పుడు ప్రస్తుతానికి అలాంటి పద్ధతి లేదు, అంతకు ముందు ఉండేది. అంటే ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద వర్క్స్ దట్ ఐ హావ్ డన్ టిల్ నౌ. అంటే అప్పుడు ఏదో రాశాను, ఇప్పుడు ఇంకొంచెం బెటర్గా రాయాలి. సో ఆబ్వియస్లీ మనం చేసిన అంటే అది నిజంగా అట్లా ఉంటుంది కదా, మన అప్రిషియేషన్ కానీ మన ఫార్వర్డ్ ఎప్పుడు తెలుస్తుంది అంటే బెటర్ దెన్ లాస్ట్ టైం, రైట్? థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ అప్కమింగ్ రైటింగ్. సో ఇది మన రమేష్ కార్తిక్ నాయక్ గారితో మన సంభాషణ అని చెప్పాలి. ఎందుకు అంటే తనతో మాట్లాడడానికి చాలా ఉంది. ఇప్పటి వరకు తను చేసిన రచనల్లో కావచ్చు, ఏ రకంగానైనా మన ఈ నిజామాబాద్ జిల్లాకి ఒక పేరు తీసుకొచ్చాడు, ఒక గుర్తింపు తెచ్చాడు, ఒక నానుడిని బ్రేక్ చేసిండు అని చెప్పాలి. ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా తెలంగాణ అనగానే చదువుకి తక్కువ స్కోప్ ఉంటుంది, ఇల్లిటరసీ ఎక్కువ అనే ఒక చిన్న లైన్ ఉంది. అది బ్రేక్ చేసి ఈరోజు సిలబస్కే తన రచనల్ని అందించేలా ఇక్కడున్న వ్యక్తి ఒక
వికసించిన పుష్పం. అంటే మనం మామూలుగా పువ్వులు ఎన్నో వికసిస్తుంటాయి, కానీ బురదలోంచి వచ్చిన తామరకి ఎక్కువ విలువ ఇస్తాము. సో ఇక్కడ బంజారా ముద్దు బిడ్డగా పెరిగి ఇక్కడి కష్ట నష్టాలను చూసి ఇందులోంచి పైకొచ్చి విచ్చుకున్న పువ్వు అని చెప్పాలి. సో సాహిత్య రంగంలో సాహిత్య కిరీటంలో ఒక మణిగా వెలగాలి అని అతని కోరిక. పుస్తకం చూస్తే డావ్లో మీ రివ్యూ కూడా ఉంది. ఆచార్య సూర్య ధనంజయ్ గారు అండ్ మలావత్ పూర్ణ అండ్ తనిఖీల భరణి గారు కూడా రివ్యూ ఇచ్చారు. సో వీళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా మెన్షన్ చేసింది అదే, ట్రాజెడీని అంటే ఒక ఏంటి లేని ఒక ఏంటి దారిద్ర్యం అనొచ్చు, లేకపోతే తక్కువ సాధారణంగా షెడ్యూల్లో ఉన్న వాళ్ళు పరిస్థితి ఏంటి దాన్ని అనుభవించి రాసిరు కాబట్టి ఈ ఒపీనియన్ కరెక్ట్ అంటారా? ఒపీనియన్ కరెక్ట్ అని అంటే నేను అది అనట్లేదు, ఎందుకంటే దాన్ని కంప్లీట్ గా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తూ వచ్చారు మీ ఫ్యామిలీలో. అంటే నా వరకు మా వాళ్ళకి సంబంధించి ఎక్స్పీరియన్స్ నాకు చాలా తక్కువ, ఎందుకంటే నేను నర్సరీలోనే నేను ఆర్మూర్లో జాయిన్ చేశారు. సో నేను చిన్నప్పటి నుంచి కూడా బయటే ఉన్నాను, తండాలో లేను. బహుశా అదొక రీజన్ అనుకుంటా, మా వాళ్ళ గురించి ఎక్కువ తెలుసుకోవాలి రాయాలి అన్న ఇంట్రెస్ట్ అలా కలిగి ఉండొచ్చు. అది ఆ రకంగా నాకు అనిపించింది, నేను అనుకున్నది రాశాను. పూర్తి న్యాయం చేశానని అయితే నేను అనుకోవట్లేదు, ఎందుకంటే అది జస్ట్ ఒక బుక్. ఆ టైంలో నాకు ఏమీ తెలియదు, రాయాలనిపించింది రాశాను. అట్లాంటి టైంలోనే అసలు బయటకు వస్తుంది. మనం వాంటెడ్లీ కూర్చొని చేయాలనుకునే పని మోస్ట్లీ సక్సెస్ అవ్వదు. మనం అనుకోకుండా వేసిన స్టెప్సే మనల్ని ఒక రకంగా ముందుకు తీసుకెళ్తాయని చెప్పాలి. అయితే ఇక్కడ చాలా మాట్లాడడానికి విషయాలు ఉన్నాయి, టైం లేక తను వెళ్ళిపోవాలి. సో మనం మళ్ళీ ఒకసారి రిలాక్స్గా కూర్చొని, అంటే మీరు రాసినవి కావచ్చు, మీ ఎక్స్పీరియన్స్ కావచ్చు, మీ బంజారా వాళ్ళ గురించి ముఖ్యంగా మీరు అన్నారు కదా ఇందాక, నేను చదవడానికి వెతికితే నాకు ఒక్కటి కూడా దొరకలేదు అని. సో మీ బంజారాస్ కోసం మీరు ఎప్పుడైనా మీ ఇంకా నెక్స్ట్ జనరేషన్ వెతకాలి అనుకుంటే మీ లైబ్రరీయే ఒకటి సెట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో ఆ నేపథ్యంలో ఆలోచించి మీరు ఎవరు ఆపినా ఆగకుండా ఇందులోనే కంటిన్యూ అవ్వండి. ఇట్లాంటి ఇప్పుడు ఏంటి యంగ్ ఇండియా యువ పురస్కారం కావచ్చు, అండ్ మిగతా ఏవైనా ఈ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ద న్యూస్ ఇండియా యంగ్ రైటర్ కావచ్చు, సాహిత్య అకాడమీ పురస్కారం కావచ్చు, ఇట్లాంటివి చాలా వస్తాయి. సో అదొక లైబ్రరీ, ఇదొక లైబ్రరీ ఫ్యూచర్లో మేము చూడాలనుకుంటున్నాం. సో వీ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ బుక్ అండ్ నెక్స్ట్ ప్రింట్. యాక్చువల్గా సంతోషమైన విషయం ఏంటంటే మన సిలబస్లో మన చుట్టుపక్కల మనకి సంబంధించి మనకు పనికొచ్చేది ఉండాలి అన్న విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక మంచి డెసిషన్ తీసుకుంది అని మాకు అనిపించింది. సో నెక్స్ట్ టైం విల్ మీట్ ఇన్ రిలాక్స్ అండ్ డీటెయిల్లీ వీ విల్ డిస్కస్. రైట్, థ్యాంక్ యూ అండి.